Audio Jungle. Audio Jungle. నమస్కారం, నా పేరు మంజుల. రాజేంద్రనగర్ కాన్స్టిట్యుయెన్సీ నుండి వచ్చాను. కుప్పాలగూడ మణికొండ నుండి వచ్చాను. రూపా గారితో వచ్చాను. నమస్తే అండి, నా పేరు అనుష, మణికొండ నుండి వచ్చాను. రూపాతో వచ్చాను. నేను పట్లోల రూపారెడ్డి అండి, బీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్, మణికొండ మున్సిపాలిటీ. మనకి ఇంకా 2 రోజులే ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశము. ఆలోచించి మరి ఓటు వేయవలసిందిగా ప్రతి ఒక్కరిని నేను వేడుకుంటాను. ఎందుకంటే మనకి 13 రోజున మన ఓటు హక్కు వినియోగించుకునే రోజు, అలాగే మనకు మన నాయకుడిని ఎంచుకునే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కారు గుర్తుకు ఎందుకు ఓటేయాలి? మనం ఇప్పుడు చూస్తున్నాం ఎలక్షన్స్లో మనము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజలందరూ, కానీ ఎటువంటి కష్టాలను చూస్తున్నారో, ఎట్లాంటి కష్టాల పాలైనో కూడా మనము ప్రజల నుండి తెలుసుకోవడం జరుగుతుంది. 6 గ్యారెంటీలు అన్నారు. ఒక్క గ్యారెంటీని బస్సు ఫ్రీ అని చెప్పి అది ఒకటి ఇంప్లిమెంట్ చేసిండు. ఇవాళ ఆడోళ్ళు కట్టుకునే పరిస్థితి జరుగుతుంది. నిన్నగాక మొన్న న్యూస్లో వచ్చింది, డ్రైవర్ బస్సు దిగి రోడ్డు పైకి వచ్చేసిండు. నా వల్ల కాదురా నాయన, దండం పెడితే ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టినరా నాయన అని చెప్పి. అంటే అటువంటి ఎన్ని ఇబ్బందికరమైన సంఘటనలను మనం చూస్తున్నామో ఇవాళ మన తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ మన చేవెళ్ళ పార్లమెంట్ని చూసుకుంటే కాసాని జ్ఞానేశ్వర్ గారు మన బీసీ ముద్దు బిడ్డకి అవకాశం ఇచ్చిండు మన కేసీఆర్ గారు. ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతగానో ఉంది. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారిని తీసుకుంటే బీజేపీ నుండి ఇప్పుడు నిలబడ్డాడు, కానీ కారు గుర్తుతో గెలిచిన వ్యక్తి బీజేపీలోకి వెళ్ళిపోయాడు. ఇవాళ రంజిత్ రెడ్డిని తీసుకుంటే మన కారు గుర్తుతో అత్యధిక మెజారిటీతో మనం అందరం గెలిపించుకుంటే మనకి వెన్నుపోటు పొడిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్లోకి వెళ్ళి నేను 6 గ్యారెంటీలు నేను ఇంప్లిమెంట్ చేస్తానని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నాడు. సీఎం అయిన రేవంత్ రెడ్డి గారే ఇంప్లిమెంట్ చేయనప్పుడు రంజిత్ రెడ్డి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాడు 6 గ్యారెంటీలను? నిజంగానే తెలంగాణ ప్రజల్ని రంజిత్ రెడ్డి గారికి ఒకటే వినవిస్తున్నాను, మీరు ప్రజల్ని మోసం చేయకండి. ఇప్పటికే మేము నమ్ముకున్న వాళ్ళందరినీ మీరు మోసం చేసి పార్టీ మారి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలతోనని చెప్పి చెయ్యి గుర్తుతో వచ్చి ప్రచారం చేసే ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారని మీరు అనుకుంటున్నారా? అది జరగని పని. నిజంగా మా పార్టీ వాళ్ళందరూ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మనం అందరం కూడా ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని, ఒక ఛాలెంజింగ్ టాస్క్గా తీసుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా మనకి ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉంది. ఎక్కడ కూడా మీరు పొరపాటు చేయొద్దని చెప్పి నేను పేరున వేడుకుంటున్నాను. ఎందుకంటే మన కారు గుర్తుకి ఇవాళ కేసీఆర్ గారిని చూసుకుంటున్నాం. కాలు బొక్క వెనకాల నడ్డి విరిగినా కూడా మళ్ళీ కట్టె పట్టుకొని ప్రజల లోపలికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి అన్యాయం జరగకుండా ఈ ఎంపీ ఎలక్షన్స్లోనైనా సరే మనం అందరం కూడా మన ఎంపీలను గెలుచుకుంటే ఖచ్చితంగా మనకి మళ్ళీ అవకాశం వస్తుంది. తెలంగాణ ప్రజలకు నేను మంచి చేసే అవకాశం మళ్ళీ వస్తుంది అని చెప్పి ఆయన అంత కష్టకాలంలో అంత కష్టాన్ని ఎదుర్కొంటూ కూడా ప్రజల లోపలికి వచ్చి ఇవాళ మన కోసం వచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. తింటి ఎముక విరిగినా సరే తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. నా తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ కష్టాలను నేను తీర్చాలి అని చెప్పి ఆయన బస్సు యాత్ర స్టార్ట్ చేస్తే ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. ఇదంతా కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన నాయకుడు మన కోసం ఏ విధంగా కష్టపడ్డాడు అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ మనకు ఒక అవకాశం వచ్చింది మన సత్తా ఏందో నిరూపించుకోవడానికి. అందుకే పేరున నేను ప్రతి ఒక్కరికి కూడా అందుకే చెప్తున్నాను, కారు గుర్తుకి ఖచ్చితంగా ఓటేయాలి అని చెప్పి. ఇవాళ మనము విశ్వేశ్వరరెడ్డిని చూసుకుంటే వాళ్ళ భార్య సంగీత రెడ్డి కరెక్ట్ ఓట్ల టైంకి వచ్చేసరికి భార్యలు దిగుతారు. ఆమె ఇంటింటికి పోయి మా ఆయన ఇంత చేసిండు అంత చేసిండు. ఏ రోజు విశ్వేశ్వరరెడ్డి ఎవరిని కలిసింది లేదు, ఎవరి ప్రజల సమస్యలను తీర్చింది లేదు. పార్టీ జెండాతో గెలిచిండు, మారిపోయి మళ్ళీ అక్కడ పోయి మాకు బీజేపీకి వేయాలి, పువ్వుకి వేయాలి అని చెప్పి ఈయన అంటున్నాడు. రంజిత్ రెడ్డిని తీసుకుంటే ఇవాళ రంజిత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజల లోపలికి వెళ్తుండో కూడా నాకు అర్థమైతే లేదు. ఏ ఒక్క కార్యకర్తను కూడా ఏ ఒక్క లీడర్ను సంప్రదించకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి ఆయనకి ఎంత మర్యాద ఇచ్చిండు. ఇవాళ ఒక కేటీఆర్ గారిని తీసుకున్న, కేసీఆర్ గారిని తీసుకున్న ఒక సొంత కొడుకులాగా చూసుకున్నారు. ఆయన ఒక స్నేహితులాగా చూసుకున్నారు. ఏ హెలికాప్టర్లో చూసినా ఈయననే, ఏ మీటింగ్లో చూసినా చెవులు కొరుకుతుండే. అట్లాంటి మంచి మరి అంత నమ్మిన మంచిని ఇవాళ పార్టీ కష్టాల్లో ఉంటే నమ్మక ద్రోహం చేసి పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. కవితకు ఇవాళ జైల్లో ఉంది. మా కవితకు మా ఇంటి ఆడపడుచు అన్నాడు. ఆడపడుచు అని చెప్పి ఆడపడుచుని వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రజల్లారా, తెలంగాణ ప్రజల్లారా, ఈ మోసపూరితమైన మోసం చేసిన రంజిత్ రెడ్డిని మీరు ఎట్లా నమ్ముతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ కవితక్క మా ఆడపడుచు అన్నాడు, కేసీఆర్ మాకు దేవుడు అన్నాడు, కేటీఆర్ నా స్నేహితుడు అన్నాడు. మళ్ళీ అంత మంచి నాయకుడు, అంత దేవుడు అయినప్పుడు, అంత స్నేహితుడు అయినప్పుడు కష్టకాలంలో వదిలిపోయిన మనిషిని ఏమంటారో మీరే తెలంగాణ ప్రజలే నిర్ణయించుకోవాలి. అట్లాంటి నమ్మక ద్రోహం చేసిన మనుషులని మీరు నమ్మొద్దని చెప్పి దయచేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఇవాళ ఇది 3వ సారి ముచ్చటగా మనము
చేవెళ్ళ గడ్డ పైన గులాబీ జెండాను ఎగరేయాలి. చేవెళ్ళ గడ్డనే కాదు, ప్రతి చోట మన గులాబీ జెండాను ఎగరేయాలి. మనము తెలంగాణ ప్రజలము మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మన ఇంటిని కాపాడుకునే బాధ్యత మనకు ఎంతో ఉంటుంది. మన ఇంట్లో సమస్య వస్తే అందరం ఏ విధంగా అయితే కూర్చొని చర్చించుకున్న సమస్యని తీర్చుకుంటామో అదే విధంగా ఇవాళ తెలంగాణకి మన నాయకుడికి కష్టం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి తండ్రిని కాపాడుకోవాలి, మన పార్టీని కాపాడుకోవాలి. బాధ్యత కూడా మన అందరి లోపల ఉంది. మన రోషాన్ని, మన పౌరుషాన్ని, మన సత్తాన్ని మన ఓటుతోని బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఇవాళ మనం కేటీఆర్ గారు నిన్న రోడ్ షో చేసినప్పుడు బైన్సా లోపల స్వామీజీలు అడ్డుకోవడం జరిగింది. నేను ఇవాళ అడుగుతున్నాను, స్వామీజీలు దేనికి అడ్డుకున్నారు మీరు? మేము భక్షితలు మేము ఇంటికి పంచలేదా? మాకు రాముడు దేవుడు కాదా? రాముడు దేవుడు కాదని ఎవరన్నారు? మీరు ఇప్పుడు కొత్తగా రాముడిని దేవుడు అని చెప్పి మీరు చూపిస్తున్నారా? మన పూర్వకాలంలో నుంచి మన తాతల ముత్తాతల నుంచి ప్రతి ఊర్లో రాముడు గుడి ఉంది. రాముడు లేని గుడి లేదు, ఆంజనేయ స్వామి లేని గుడి లేదు. ఇవాళ కొత్తగా ఎట్లొచ్చింది ఆ నినాదం? ఎప్పటి నుండో మనం జై శ్రీరామ్ అంటాము. ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పింది ఏంది? జై శ్రీరామ్ అంటే తిండి పెట్టదు అని అంటే దానికి అర్థం ఏంది? మనం కష్టపడితే కానీ ఫలితం ఉండదు. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని తింటాము, జై శ్రీరామ్ అంటాము. మనకు పైసలు వస్తాయా? మనం ఇంటిని గడుపుతామా? మనకు జీతాలు వస్తాయా? రావు కదా. అంతే కేటీఆర్ గారి ఉద్దేశం కూడా మనం కష్టపడితే మనకు ఫలితం ఉంటుంది. మన ఉద్యోగరీత్యా మన బాధ్యతలు ఏమున్నాయో, మన పనులు ఏమున్నాయో, మన పనులన్నీ మనం చక్కగా చేసుకోవాలి. తర్వాత దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని ఆశీర్వాదం ఎట్లయినా ఉంటుంది, మంచి చేసిన వాడికి ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఏ రోజు కూడా విమర్శించింది లేదు. మేము ఇంటింటికి పోయి మేము కూడా అక్షింతలు వంచినాం. ఇవాళ రంజిత్ రెడ్డి భార్య అంటది, మా ఆయన కోవిడ్ అప్పుడు కాలు ఇరిగినా కూడా ప్రజల్లోకి వచ్చిండు. ఇవాళ రంజిత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, నువ్వు ప్రజలకు సేవ చేసే అవకాశం నీకు ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిండు. నీకు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష, ఆ భిక్షతోనే నువ్వు ఇవాళ ప్రజల్లోకి వచ్చినావు. ఒక రంజిత్ రెడ్డి ఒక పార్టీ నాయకుడు అని చెప్పి ఇవాళ నువ్వు ప్రజల్లోకి తెలిసినావు. అంతేగాని అదే కేసీఆర్ గారు కానీ అదే కేటీఆర్ గారు కానీ ఆ రోజు నీకు అవకాశం ఇవ్వకపోతే ఇవాళ నువ్వు చేవేల గడ్డ పైన నువ్వు ఉంటుండేనా? నేను రంజిత్ రెడ్డి అనే పలానా మనిషిని సేవ చేస్తుంటివా నువ్వు? ఇవాళ మేము కూడా కోవిడ్ టైంలో 30,000 మందికి ఇంటింటికి తిరిగి సర్వీస్ చేసినాం. మా రికార్డు చూసుకోండి ఒకసారి. మేము చేసింది ఏ రోజు కూడా అట్లా చెప్పుకోలేదు. మేము మా అభివృద్ధితోనే మేము ప్రజలను మెచ్చుకున్నాము. మా కేసీఆర్ చేసిన పథకాలు ఇంటింటికి అందినాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కన్నీటి కాదా మేము వెళ్ళినామంటే మాకు కరెంటు ప్రాబ్లము, రోజుకి 4 సార్లు కరెంటు ప్రాబ్లము, నీళ్ళ ప్రాబ్లము, తెలియని సమస్య లేదు. బస్ ఫ్రీ పెట్టి జుట్లు పట్టుకునేటట్టు చేసిండు. ఎక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలారా ఇప్పుడైనా కూడా కళ్ళు తెరవండి. ఇప్పుడు కూడా మనకు ఒక అవకాశం ఉంది. ఖచ్చితంగా మన తెలంగాణ జెండాను ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్లో ఎగరేయాలి. ఎక్కడ కూడా మీరు మోసపోవద్దు, ఎవరిని నమ్మొద్దు. ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు కోటేసి గెలవండి. ప్రతి ఒక్క ఆడపడుచుకి, అన్నదమ్ముళ్ళకి, అమ్మలకి, అయ్యలకి, అవ్వలకి, తాతలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికి చెప్తున్నా, పేరున ఒక్కరికి దండం పెట్టి చెప్తున్నా, మళ్ళీ తప్పు చేయొద్దు. ఖచ్చితంగా కారు గుర్తు కోటేసి మీరు ఖచ్చితంగా చేవేళ్ళ గడ్డ పైననే కాకుండా మొత్తం కూడా మన గులాబీ జెండా ఎగరేసి మన నాయకుడు కేసీఆర్ని మళ్ళీ మనం అధికారంలోకి తీసుకోవాలి. అది మన హక్కుని మనం కోల్పోవద్దు. మన హక్కుని వేరే చేతిలో పెట్టొద్దు. ఇప్పటికే ప్రజలందరూ తప్పు చేసినాక బాధపడుతున్నారు. మళ్ళీ పోరాడితే మన హక్కులు మనకు వస్తాయి. మన నాయకుడు కూడా ఎన్నో మీటింగ్స్లో చెప్పిండు. అది మనం ఫాలో అయ్యి ఖచ్చితంగా మనం అందరం కూడా కష్టపడే వంతు మనది కాబట్టి మనం కష్టపడదాము. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి దయచేసి కారు గుర్తు కోటేసి మనం తెలంగాణని మళ్ళీ అధికారంలోకి తీసుకొద్దాము. జై తెలంగాణ.